గద్వాల జిల్లాలో సంచలనం రేపిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. తనని ఎందుకు చంపుతున్నారో చెప్పాలని తేజేశ్వర్ బతిమాలినట్టు పోలీసులకు వివరించారు నిందితులు. సుపారీ గ్యాంగ్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించారు. జూన్ 13నే హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధారించారు. ఇటు ఐశ్వర్య ప్రియుడు బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు నిత్యం ఫోన్లో మాట్లాడేవాడని, తేజేశ్వర్కు అనుమానం రాకుండా వాయిస్ చేంజర్ డివైస్తో మాట్లాడినట్టు తేల్చారు. ఇందుకు సంబంధించిన డివైజ్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గద్వాల జిల్లాలో సంచలనం రేపిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. తనని ఎందుకు చంపుతున్నారో చెప్పాలని తేజేశ్వర్ బతిమాలినట్టు పోలీసులకు వివరించారు నిందితులు. సుపారీ గ్యాంగ్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలను వెల్లడించారు. జూన్ 13నే హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధారించారు. ఇటు ఐశ్వర్య ప్రియుడు బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు నిత్యం ఫోన్లో మాట్లాడేవాడని, తేజేశ్వర్కు అనుమానం రాకుండా వాయిస్ చేంజర్ డివైస్తో మాట్లాడినట్టు తేల్చారు. ఇందుకు సంబంధించిన డివైజ్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గద్వాల జిల్లాలో సంచలనం రేపిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాల నవవరుడు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 17వ తేదీన కనిపించకుండా పోయి హత్యకు గురి కాబడ్డటువంటి తేజేశ్వర్ హత్య కేసులో జూన్ 26న 8 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆ 8 మంది మహబూబ్ నగర్ జిల్లా జైల్లో ఉన్నారు. ఇందులో A1తో పాటు A3, A4, A5లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు నెల రోజుల ముందు నుంచి తేజేశ్వర్ని హత్య చేసేందుకు సుపారీ బ్యాచ్ గద్వాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు గత నెల 13నే అతన్ని హతమార్చాలని ప్లాన్ చేసి ఆ శివారు ప్రాంతాల్లోకి పిలవగా అతని స్నేహితుడి సహాయంతో అతను అక్కడికి రావడంతో అతన్ని హత్య చేసేటువంటి కుట్రను విరమించుకున్నారు. ఆ తర్వాత 17వ తేదీన ఒక పొలం సర్వే చేయాలని తీసుకెళ్లి అతన్ని హతమార్చినట్టుగా A3, A4, A5 A3గా ఉన్నటువంటి నగేష్, A4గా ఉన్నటువంటి పరశురాములు, A5గా ఉన్నటువంటి రాజు, ఈ ముగ్గురు కూడా సుపారీ గ్యాంగు. ఈ ముగ్గురు కూడా సంచలన విషయాలు వెల్లడించారు. అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్ళగా కారులో కూర్చున్నటువంటి తేజేశ్వరు, అన్న నన్ను ఎందుకు చంపుతున్నారో రీజన్ అన్నా చెప్పండి, నేను అమాయకుడిని, నాకు ఎలాంటి కుట్ర తెలియదు, ఎలాంటి కల్మషం లేదని చెప్పేసి పలుమార్లు వేడుకున్నా కూడా కనికరం లేకుండా హతమార్చినట్టుగా మరోమారు కస్టడీలోకి విచారిస్తున్న క్రమంలో ఈ సుపారీ గ్యాంగ్ వెల్లడించింది. మరోపక్క A1 తిరుమలరావుని విచారించినటువంటి క్రమంలో కంప్లీట్గా పెళ్ళైనప్పటి నుంచి ఐశ్వర్యతోటి తను టచ్లో ఉన్నట్టుగా వివరించారు. ఆ టచ్లో ఉన్న క్రమంలో ప్రతిరోజు కూడా ఫోన్ చేసేవారిని. దాదాపు నెల రోజుల పాటు 2000 పైచులకు ఫోన్ కాల్స్ లిస్టులో కూడా నమోదైనాయి. ఇవన్నీ కూడా అక్కడ వాయిస్ చేంజర్ డివైస్ని ఏర్పాటు చేసుకొని ఒక మహిళ మాదిరిగా ఐశ్వర్యతోటి రెగ్యులర్గా మాట్లాడేవాడు అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ముఖ్యంగా ఐశ్వర్య ఎవరితో మాట్లాడుతుంది, ఒక మగ వ్యక్తి అయినప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో అని చెప్పేసి వాయిస్ చేంజర్ డివైస్ని వినియోగించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా అతను మాట్లాడినా కూడా ఒక మహిళ మాట్లాడినట్టుగా ఉంటుంది కాబట్టి తేజేశ్వర్ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. మరోపక్క పెళ్ళైనటువంటి నెల రోజుల పాటు వీరు భార్యాభర్తలు కలిసి ఉండకుండా కూడా వీరు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేశామని చెప్పేసి తిరుమలరావు పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మరోపక్క ఈ కంప్లీట్గా ఈ తేజేశ్వర్ హత్య కేసులో ఎలక్ట్రానిక్ డివైస్ను, ఆధునిక పరికరాలను వినియోగించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తేజేశ్వర్ వాడేటువంటి బైక్కి GPS ని అమర్చడంతో పాటు అతను ఎలక్ట్రానిక్ వాయిస్ చేంజర్ని వినియోగించడము, ఆ తర్వాత ఫోన్ కాల్ లిస్టులో నుంచి తప్పించుకునేందుకు కూడా అతను ఒకవైపు శంషాబాద్ వైపు వెళ్ళి ఆ తర్వాత ప్రొద్దుటూరికి తిరిగి వెళ్ళటము, అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. మరోపక్క
తేజేశ్వర్ని ఆ సమీప ప్రాంతాలకు తీసుకెళ్లి హతమార్చే క్రమంలో పలుమార్లు వేడుకున్నా కూడా సుపారీ గ్యాంగ్ వినకుండా కనికరం లేకుండా హతమార్చినట్టుగా సుపారీ గ్యాంగు విచారణలో తేల్చి చెప్పింది. మరోపక్క ఇందులో తేజేశ్వర్ హత్య కేసులో తిరుమల రావుతో పాటు ఐశ్వర్యని మరోమారు కస్టడీలోకి తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు గద్వాల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజా లేదా రేపు మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని మరోమారు విచారించే అవకాశం ఉందని చెప్పేసి గద్వాల పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్.